హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే ట్రావెల్ వీడియో. సో మేము సమ్మర్లో రిసార్ట్కి అయితే వెళ్ళాము. సో వీడియోస్ అయితే కొంచెం డిలే అయిపోయాయి, అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము, ఇంకా టైం ఉంది కాబట్టి రిసార్ట్ చెక్ ఇన్ అవ్వడానికి. ఆ లోపల మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే విజిట్ చేసాము. ఆ రోజు సాటర్డే అనమాట. సో రష్ ఉంది అండ్ చాలా బాగా దర్శనం కూడా అయింది, లోపలికి రానిచ్చారు. సో ఆ తర్వాత రిసార్ట్కి అయితే చెక్ ఇన్ చేసాము. ఆఫ్టర్నూన్ 2 o'clock రిసార్ట్ చెక్ ఇన్ ఉంటుంది. సో ఆ టైం కల్లా వచ్చేసి మేము లంచ్ చేసి వచ్చేసాము బయటకి. అండ్ ఇక్కడైతే రూమ్ టూర్ చూపిస్తున్నాను మీకు. సో ఇదే అనమాట రూమ్. ఇవి హవేలీ రూమ్స్ అనమాట. అండ్ రిసార్ట్ నేమ్ చెప్పలేదు కదా, మేమైతే బ్రౌన్ టౌన్ రిసార్ట్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చేవేలిలో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో దాని అడ్రస్ ఇస్తాను. సో ఇలా మనకు ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు, ఒక బెడ్, చిన్న కబోర్డ్, ఒక లాకర్ అండ్ వాష్రూమ్, ఒక టేబుల్ అలా ఇచ్చారనమాట. సో కంఫర్టబుల్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, సో రూమ్ చూస్తారు కదండి, ఇది హవేలీ సూట్స్ అనమాట. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ ఉన్నాయి ఇక్కడైతే. సో నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను. మేమైతే రిసార్ట్ అంతా చూడడానికి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో, నాతో పాటు మీ అందరు కూడా చూసేయండి. ఫస్ట్ డే అయితే ఇది నా అవుట్ఫిట్. సో జార్జెట్ ఫ్రాక్ అనమాట. సో కంఫర్టబుల్గా ఉందని ఇది వేసేసుకున్నాను. అండ్ ఆ నెక్ పీస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, కింద డిస్క్రిప్షన్లో నేను కోడ్ ఇస్తాను దాన్ని. సో మా ఫ్లోర్ అయితే 2nd floor అండ్ కింద అయితే ఇలా ఉంటుంది అనమాట. సో రిసెప్షన్ కోసం ఒక ఫోన్ ఇలా ఉంటుంది. హవేలీ సూట్స్ అయితే లోపల. సో ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఒక 1 hour అలా రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో రిసార్ట్స్ అంతా చూద్దామని, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ప్లేస్ అని. సో బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ చాలామంది చూసే ఉంటారు రీల్స్లో కానీ ఎక్కడన్నా. చాలా ఫేమస్ రిసార్ట్ అనమాట. సో చాలా బాగుంటుందని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అక్కడ. సో మీరే చూస్తారు ఏమేమి ఉంటాయో. సో ఇదైతే హవేలీ రూమ్స్ ఉన్నాయి కదా మావి. సో అక్కడ చిన్న కింద గార్డెన్ లాగా ఉంది. అండ్ అక్కడి నుంచి మేమైతే టూర్ చేస్తున్నాము. అక్కడంతా ఏంటి, కిచెన్ ఎక్కడుంది, స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది, అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఎక్కడున్నాయా అని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మేమైతే ఆల్రెడీ స్విమ్మింగ్ టైమింగ్స్ అడిగాము రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు. సో అందుకని స్విమ్ డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాము మా పాపకి అండ్ మా హస్బెండ్కి. సో ఇక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ జరుగుతుందండి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. అండ్ హియర్ ఈస్ ద స్విమ్మింగ్ పూల్. సో కిడ్స్కి సపరేట్గా అండ్ అడల్ట్స్కి సపరేట్గా ఉంది. ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ అయితే దిగిందనమాట. ఫస్ట్ టైం మా పాపకి ఇలా స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ అయితే కొంచెం భయపడిన తర్వాత వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని హ్యాపీగా ఆడింది. చాలాసేపటి వరకు ఆడుకుంది. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మేము ఎక్కువ స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాం. తర్వాత లైట్గా అక్కడ కిచెన్ అదంతా చూసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. సో మేమైతే 1 night బుక్ చేసుకున్నాము రిసార్ట్ అయితే. సో సాటర్డే 2 o'clock చెక్ ఇన్ అయితే సండే 12 o'clock చెక్అవుట్ అనమాట. సో అప్పటి వరకు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ అయితే చెప్పినట్టే చాలా గ్రీనరీ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన రోజే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి ఒక వాళ్ళవి. సో అదే హడావిడిలో ఉన్నారు అక్కడ. అండ్ ఆ తర్వాత ఇండోర్ గేమ్స్కి అయితే వచ్చేదాము. సో ఇలా ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి పక్క పక్కనే. సో అవుట్డోర్ గేమ్స్ ఆడుతా అంటే కాసేపు స్లైడ్ చేసేసి తర్వాత మిగతా ప్లేస్కి అన్నీ చూసామన్నమాట. ఆ రోజు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు, లైట్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అని అట్లా చూసాము మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి అన్నీ చెక్అవుట్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఇదిగోండి ఈవినింగ్ అయిపోతుంది ఆల్రెడీ. సో కొన్ని పిక్స్ తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము.
సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ దాంట్లో నేను మొత్తం లొకేషన్ అంతా వ్యూ అయితే తీశాను ఫస్ట్ నుంచి. సో దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ డక్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ పార్ట్ 2 అయితే మిస్ అవ్వకండి. సో దాంట్లోనే మెయిన్ థింగ్స్ అని చెప్పేస్తాను. బాయ్ సీ యూ.